నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. నల్ల కలువ మళ్లీ మెరిసింది. 4 ఏళ్ల క్రితం అమెరికా అధ్యక్ష పీఠమెక్కిన తొలి నల్ల జాతీయుడిగా చరిత్ర సృష్టించిన బరాక్ ఒబామా మరోసారి చరిత్రను పునరావృతం చేశారు. బిల్ క్లింటన్ వారసత్వాన్ని కొనసాగిస్తూ 70 ఏళ్లలో వరుసగా రెండోసారి అధ్యక్షుడైన డెమోక్రట్గా రికార్డు సృష్టించారు. మార్పు నినాదం చేసిన ఒబామాను అందలం ఎక్కించిన అమెరికా ప్రజలు ఆయన మరింత ముందుకు సాగుదామంటే కలిసి వచ్చారు. ఆర్థిక కష్టాల సుడిగుండం నుంచి ఒబామానే బయటపడేస్తారని ఓటు సాక్షిగా విశ్వాసం ప్రకటించారు. నిజానికి అమెరికా ఆర్థిక సంక్షోభాన్ని కార్పొరేట్ వ్యవహారాలలో ఆరితేరిన రిపబ్లిక్ అభ్యర్థి మిట్ రోమ్నీ అధిగమిస్తారని ఆ దేశ ప్రజలు నమ్మారు. ఈ దిశలోనే ఆయన ప్రసంగాలు సాగాయి. అయితే రోమ్నీ దూకుడు కంటే ఒబామా స్థిరత్వం, సంయమనమే చివరకు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఇదే సమయంలో 4 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన నిరుద్యోగ రేటు సహా శాండీ హరికేన్ విలియంపై ఒబామా స్పందించిన తీరు ఆయన ఆధిక్యతను పెంచింది. ఇలాంటి మరెన్నో అంశాలే ఒబామాను మరోసారి శ్వేత సౌధీసుడిని చేసింది. బరాక్ హుస్సేన్ ఒబామా అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి రిపబ్లికన్ అభ్యర్థి మిట్ రోమ్నీతో హోరాహోరీ తప్పదని, ఎవరు గెలిచినా వ్యత్యాసంలో పెద్ద తేడా ఉంటదన్న విశ్లేషణల్ని పటాపంచలు చేశారు. రోమ్నీ దూకుడు వల్ల ఇద్దరికీ సరిసమానంగా ఓట్లొస్తాయని, సర్వేలు తప్పని నిరూపిస్తూ విస్పష్ట ఆధిక్యం సంపాదించారు. నిండైన ఆత్మవిశ్వాసంతో శ్వేత సౌధంలో అడుగుపెట్టనున్నారు. అందరి విశ్లేషణల్ని అధిగమించి ఒబామా విజయం సాధించడానికి చాలా కారణాలే ఉన్నాయి. దేశ ఆర్థిక పరిస్థితులపై ఒబామా చెప్పిన వాస్తవాల నుంచి శాండీ హరికేన్ వరకు ప్రతి ఒక్కటి ఆయన విజయావకాశాల్ని ప్రభావితం చేసింది. 2008లో జరిగిన ఎన్నికల్లో మార్పు సాధిద్దామంటూ ప్రజల మనసులు గెలిచిన ఈ నల్ల కలువ ఇప్పుడు మరింత ముందుకు సాగుదామని విశ్వాసం నింపారు. అయితే మార్పు అసలు సాధ్యమే కాలేదని, సరికొత్త మార్పు తానే తీసుకొస్తానన్న రోమ్నీ ప్రసంగాలు ప్రజల్ని ఆకట్టుకున్నాయే కాని వారిలో కొరవడిన ధైర్యాన్ని నింపలేకపోయాయి. ఇద్దరు ప్రధాన అధ్యక్ష అభ్యర్థులు ప్రవచించిన మార్పు నినాదాల్ని పరిగణలోకి తీసుకున్న అమెరికన్ ప్రజలు ఒబామాకే పట్టం కట్టారు. ఒబామా గెలుపు అంశాన్ని మనం పరిశీలిస్తే ఫస్ట్ సార్ ఎలక్షన్లో ఆయన తీసుకున్న నినాదం ఏదైతే మార్పు కోసం అనేది ఉందో నిజంగా ఆయన ఆచరణలో చూపించగలిగాడు ఎంతో కొంత. మార్పు కోసం ఇక్కడ కూడా మనం చాలా మంది మార్పు అన్నారు, కానీ మార్పు నిజంగా చేయడానికి నీ దగ్గర గట్స్ ఉన్నాయా లేవా అనేది ఆయన ప్రూవ్ చేసిండు. ఒక అమెరికన్ ప్రెసిడెంట్కి ఉండాల్సిన టీవీ అవి లేవు, కానీ ఒక కాన్ఫిడెంట్ ఆల్వేస్ ఆ కాన్ఫిడెంట్ ఒక మధ్యతరగతి ప్రజలు కూడా నింపగలరు. 2012 ఎన్నికల ప్రచారంలో అమెరికన్లను ప్రధానంగా ప్రభావితం చేసిన విషయాలన్నీ ఆర్థిక అంశాలే. కొండల్లా పెరిగిపోతున్న అప్పులు, ద్రవ్యలోటు, నిరుద్యోగ సమస్యలు ఇవే సగటు అమెరికన్ని బెంబేలెత్తిస్తున్నాయి. అసలు ఈ పరిస్థితులకు ఒబామా విధానాలే కారణమన్న ఆరోపణల్ని ప్రజలు పట్టించుకోలేదు. వ్యవస్థాగత లోపాలతో మొదలైన సమస్య రోమ్నీ పార్టీకే చెందిన జార్జ్ బుష్ పాలనలో తీవ్రమయ్యాయి. ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో ఆయన చేసిన భారీ వ్యయం అమెరికా ముందరికాళ్లకు బంధం వేసింది. ఈ విషయాల్ని ఒబామా ప్రజలకు నిజాయితీగా వివరించారు. అమెరికా అప్పుల్ని సగానికి సగం తగ్గించాలన్న తన లక్ష్యం ఆర్థిక మాంద్య పరిస్థితుల వల్ల సాధ్యం కాలేదని తెలిపారు. అయితే తాను చేపట్టిన సంస్కరణలు ఇప్పుడిప్పుడే ఫలితాన్నిస్తున్నాయన్న ఒబామా వాటిని పూర్తి చేసి సగటు అమెరికన్ ముఖంపై నవ్వు చూడాలంటే మరో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగాలు లేక కష్టాల్లో ఉన్న అమెరికన్లను ఆదుకునేందుకు ఉదారవాద విధానాలే మేలని ఒబామా స్పష్టం చేశారు. ఆ దిశలోనే పన్నుల తగ్గింపు, విద్య, మౌలిక వసతులు, ఇంధనం, ఆరోగ్య రంగాల కోసం $768 బిలియన్ ఉద్దీపన పథకాన్ని తీసుకొస్తానని హామీ ఇచ్చారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన అమెరికన్లకు ఇది తీపి కబురే. అయితే ఉద్దీపన పథకాలకు తాను వ్యతిరేకమని ప్రకటించిన రోమ్నీ తప్పు చేశారు. ఉద్దీపన పథకాల వల్ల ఆర్థిక భారం పెరుగుతుందన్న ఆయన వాదన సరైనదై ఉండొచ్చు, కానీ ప్రస్తుతం అమెరికన్ ప్రజలు తమకు కాస్త ఆసరా కోరుకుంటున్నారు. ఆ విషయాన్ని రోమ్నీ విస్మరించారు.
నిరుద్యోగం అమెరికాను తీవ్రంగా కలవరపెడుతున్న మరో ప్రధాన అంశం. కంపెనీలు దివాళా తీసిన తరువాత లక్షల మంది అమెరికన్లకు ఇప్పటికీ ఉద్యోగం లేదు. అయితే ఒబామా అధ్యక్షుడు అయిన తర్వాత గత అక్టోబర్లోనే నిరుద్యోగిత రేటు తగ్గింది. 11% పైగా పెరిగిన ఈ రేటు 7.9% చేరింది. తాను చేపట్టిన సంస్కరణలు, ఉద్దీపన పథకాల వల్లే ఈ మార్పు సాధ్యమైందని, తనకు మరోసారి అవకాశం ఇవ్వాలన్న ఒబామా విజ్ఞప్తిని ప్రజలు అంగీకరించారు. క్షీణదశ నుంచి పుంజుకుంటున్నదన్న ఆయన వ్యాఖ్యలు వారిని ఆకట్టుకున్నాయి. ఇదే సమయంలో రోమ్నీ మాత్రం కార్పొరేట్ వాల్ స్ట్రీట్ కి అనుకూల విధానాల్ని వల్లెవేశారు. బడా పారిశ్రామికవేత్తలకు చేయూతనిస్తే పరిశ్రమలొచ్చి ఉపాధి దక్కుతుందని ప్రచారం చేశారు. ప్రైవేట్ పెత్తందారితనానికే పెద్దపీట వెయ్యాలన్న రోమ్నీ విధానాన్ని ప్రజలు తోసిపుచ్చారు. చెప్పినట్టుగా ఉద్వేగానికి ప్రజలు గురవ్వలేదు, వాళ్ళు ఇమోషనల్ కాలేదు, చాలా ప్రాక్టికల్గా ఆలోచించారు. అమెరికన్ డామినెన్స్, అమెరికన్ సర్వైవల్ ఫస్ట్ చూడాలి అమెరికన్ డామినెన్స్ కంటే ముందు. సో ప్రాక్టికల్గా ఆలోచించారు కాబట్టి ఇప్పుడున్న ఆర్థిక స్థితిగతులను బట్టి చూస్తే ఒబామాకి వేయడమే, ఓటు వేయడమే అక్కడ ప్రాక్టికల్ విజ్డమ్ను తెలుపుతుంది అక్కడ. వేరే ఒబామా ఫ్రాంక్గా చెప్పాడు, నేను ట్యాక్సెస్ పెంచుతున్నాను అని చాలా ఫ్రాంక్గా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రాక్టికాలిటీకే అమెరికన్స్ ఓటేశారు ఈరోజు. ఇప్పుడున్న స్థితుల్లో మన అక్టోబర్లోనే 1,71,000 జాబ్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడున్న స్థితుల్లో మరి అంతకంటే ఎక్కువ చేయలేనటువంటి పరిస్థితి అది. పేదల అనుకూల విధానాలు, పథకాల వల్ల ధనికులు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని గమనించిన ఒబామా వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఏడాదికి $2,50,000 కంటే ఎక్కువ సంపాదించే వారిపై ఉన్న ప్రత్యేక పన్నును రద్దు చేస్తానని ప్రకటించారు. దీన్ని వ్యతిరేకించిన రోమ్నీ అల్పాదాయ వర్గాల వారికి పన్ను మినహాయింపులు ఇస్తామన్నారు. అలా పేదల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే రాబోయే కాలంలో అన్ని రకాల పన్నులు పెరిగే అవకాశం ఉందని, వాటితో పాటు అప్పులు పెరుగుతాయని ఒబామా స్పష్టం చేశారు. ధనిక వర్గాలకు పన్ను మినహాయింపుల్ని వ్యతిరేకించిన రోమ్నీ పేదలపై భారం వెయ్యబోనని తెలిపారు. వాస్తవాలతో కాకుండా ఉద్వేగాలతో ఆయన చేసిన ప్రసంగాలకు చప్పట్లే బహుమతులుగా మిగిలిపోయాయి. అబార్షన్ విషయంలో మహిళలకు స్వేచ్ఛనిచ్చిన ఒబామా వారి మనసు గెలిచారు. యుద్ధాలు, రక్షణ వ్యయం పెంపు విషయంలోనూ ఒబామా దేశ ఆర్థిక స్థితిని దృష్టిలో పెట్టుకుని తన విధానాల్ని స్పష్టం చేశారు. 2014 నాటికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకుంటామన్నారు. ఇందువల్ల ఏడాదికి $500 బిలియన్ మిగులుతాయని ప్రజలకు వివరించారు. ఇరాన్ విషయంలో దౌత్యపరమైన ఒత్తిడే మేలని పేర్కొన్నారు. ఒబామా మితవాద ధోరణిని రోమ్నీ అంగీకరించలేదు. రక్షణ వ్యయాన్ని పెంచుతానని స్పష్టం చేశారు. ఆర్మీలో మరో 1,00,000 మంది సైనికుల్ని తీసుకుంటామని చెప్పారు. ఇరాన్ సమస్యకు యుద్ధమే పరిష్కారమన్న రోమ్నీ వాదన నిలవలేదు. ఇరాన్ విషయంలోనే కాదు, చైనా, రష్యా సహా అన్ని అంతర్జాతీయ అంశాలపై దూకుడే రోమ్నీ విధానం. ఇది ఎక్కడ్నుంచి ఎక్కడికి తీసుకుపోతుందోనని ప్రజలు ఆలోచనలో పడినట్లే కనిపిస్తున్నారు. చైనాను కట్టడి చెయ్యాలంటే తైవాన్ కు భారీ స్థాయిలో రక్షణ సాయం ఎందుకు చెయ్యలేదన్న రోమ్నీ ప్రశ్నకు ఒబామానే కాదు, అమెరికన్ ప్రజలు మౌనంగానే సమాధానం చెప్పారు. పాకిస్తాన్, చైనా సహా ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఒబామా విధానాల వల్ల భారత్కి మేలు జరిగే అవకాశం ఉంది. నష్టాల్లో ఉన్న కంపెనీల్ని కొనుగోలు చేసి విజయాల బాట పట్టించిన రోమ్నీకి అమెరికాలో తిరుగులేని ఆదరణే ఉంది. అందుకే ఆయన ఒబామాకు పోటాపోటీ అని సర్వేలు తేల్చాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థను తన కంపెనీల్ని చక్కదిద్దినట్లే సరిచేస్తారని ప్రజలు విశ్వసించారు. అయితే యుద్ధం, సంస్కరణలు సహా శాండీ హరికేన్, దుందుడుగు ప్రవర్తన, రిపబ్లికన్ పార్టీ విధానాలు ఆయన ఆశల్ని గల్లంతు చేశాయి. శాండీ హరికేన్ విలయం సృష్టించినప్పుడు ప్రచారాన్ని పక్కనబెట్టి ఒబామా స్పందించిన తీరు ఆయన ప్రత్యర్థుల ప్రశంసలు పొందింది. ప్రభుత్వం పాత్ర పెద్దదిగా ఉండాలన్న డెమోక్రాట్ల వాదనలో వాస్తవాన్ని ఎన్నికలకు ముందు చూసిన ప్రజలు ఒబామాకు పట్టం కట్టకుండా ఉండలేకపోయారు. ప్రభుత్వ పాత్ర విస్తృతమైతే అవినీతి పెరుగుతుందన్న రిపబ్లికన్ పార్టీ విధానం ఇలా విశ్వాసం కోల్పోయింది. హరికేన్ ప్రభావిత రాష్ట్రాల్లో ఒబామాకు పడిన ఓట్లే ఈ విషయాన్ని చెప్తున్నాయి. ఇంకా కొద్దిమంది అటు ఇటు కాని వాళ్ళు కొద్దిమంది ఉన్నారంటే, ఈ మధ్యని ఒక పెద్ద తుఫాన్ వచ్చింది వాళ్ళకి, శాండీ అని తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్లో మంచి వర్క్ చేశాడు ఆయన. అడ్మినిస్ట్రేటర్, ఆయన ప్రెసిడెంట్ కదా, రిలీఫ్ వర్క్ అది చాలా బాగా చేశారు. అన్ని పాజిటివ్గా ఇవే వాళ్ళకి.
ఆర్థిక విషయాల్లో ఒబామా కంటే రోమ్నీకే పట్టు ఉన్నప్పటికీ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్న అమెరికన్ ప్రజలు మార్పునకు భయపడ్డారు. అధికారంలో ఎవరొచ్చినా తమ కష్టాలు వెంటనే తీరుతాయని నమ్మని ప్రజలు ఉన్నది మెరుగ్గా ఉన్నప్పుడు తెలియని దాన్ని ఎందుకు ఆహ్వానించడమని భయపడ్డారు.